ఈ విధంగా లక్ష్మీదేవిని ప్రార్థించి బ్రహ్మగారు నువ్వు మాతో పాటు రథము లాగడం ధర్మం కాత్తల్లో ఇప్పుడు ఆయన పక్కన కూర్చో అని పక్కన కూర్చోబెట్టాడు. ఇక రథాన్ని తక్కిన వాళ్ళంతా నడిపారు. త్రిమూర్తుల్లో బ్రహ్మగారు, శివుడు, ఇది కాక ఇంద్రాది దేవతలు వీళ్ళంతా రథానికి పెద్ద తాడోటి కట్టారు. ఏం తాడని అడగరే, వాసుకి అట. శివుడి మెడలో ఉండే సర్పం వాసుకిని తాడు కింద కట్టి ఆ తాడు గుచ్చుకు లాగారు. ఇప్పుడు వాసుకి వస్తే మనకు అసలుకే మోసం. ఆయన వచ్చి తాడుగా రథానికి చుట్టుకుని ఉంటే ఒక్కడు లాగగలడా? బుస్సు అనగానే హడిలి కిలోమీటర్ దూరం మారిపోతాం, మళ్ళీ అక్కడ కనబడం. అందుకని తాళ్లు కొడుతున్నారు. కానీ ఆ రోజుల్లో వాసుకి స్వయముగా ఒక పగ్గముగా మారిపోయాడు అనమాట. అది పుచ్చుకున్నారు వాళ్ళు. పుచ్చుకుని దేవతలంతా చక్కగా రథం లాగారు. రథం ఎప్పుడు మహావేగంగా లాక్కూడదు, మెల్లగా నడపాలట. భగవంతుణ్ణి కాని గురువుని కాని ఊరేగిస్తున్నప్పుడు, ఊరేగింపుగా తీసుకువెడుతున్నప్పుడు వాహనములు మెల్లగా వెళ్ళాలి. ఉపన్యాసానికి వస్తున్నప్పుడు స్పీడ్గా వచ్చేసి, ఉపన్యాసానికి కూడా మెల్లిగా నడిపితే ఈయన 3ంటికి బయలుదేరాలి అక్కడ ఉప్పల్లో. అప్పటికి సాయంకాలానికి ఇక్కడికి రాగలుగుతాడు, లేకపోతే తిప్పలు వస్తాయి. అవునా? అందుకని రథోత్సవములలో రథమును వేగముగా నడపరాదు, మెల్లమెల్లగా నడపాలి. ఇక చక్రాలు ఎంత ఎత్తు చక్రాలండి బాబు. ఆ చక్రాల కింద పడి నలిగి పచ్చరైపోకుండా చాలా జాగ్రత్త వహిస్తారు. అందుకే అటు ఇటు చక్రాల దగ్గరికి ఎవరు వెళ్లకుండా చూస్తారు. అప్పుడప్పుడు ప్రమాదాలు జరిగి కింద పడిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు వైకుంఠానికి పోతారు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇంట్లో వాళ్ళు వైకుంఠానికి వెళ్ళలేరు కదా, అందుకని వీళ్ళు ఏడుస్తారు. ఈ చక్రోత్సవాలు జరుగుతున్నప్పుడు, ఈ రథోత్సవం జరుగుతున్నప్పుడు చక్రాల మీద దారి పొడుగుత పెరుగు, అక్షతలు, తేనె, గంగాజలం మంత్రపూర్వకంగా జల్లుతూ ఉంటారు. తర్వాత ఇంకో విషయం ఉన్నది. ఈ జగన్నాథ రథం బయలుదేరి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా మందిరం దగ్గర ఆగుతుంది. ఇప్పటికి కూడా గుండీచా అనే పిలుస్తారు. వ్యాసుడు స్కాంద పురాణములో వైష్ణవ ఖండములో గుండీచ అని పేరు పెట్టాడు. అదే పేరు ఇప్పటికీ ఉందండి, ఏం పేరు మాత్రం మార్చలేదు. కొన్ని పేర్లు మారతాయి కానీ ఇది మారలేదు. భగవంతుడు ఆనాడు నిర్ణయించిన నామమే ఇప్పటికీ ఉన్నది. సరిగ్గా ఈ రథం గుడి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ ప్రాంతం. దాన్ని గుండీచ మందిరం. ఆ గుండీచా మందిరం దగ్గర వారం రోజులు ఆగిపోతుందండి ఈ రథం. ఈ 3 రథాలు కూడా అక్కడే ఆపేస్తారు, మళ్ళీ వెనక్కి వెంటనే తీసుకురారు. ఈ గుండీచ అంటే ఏమిటి? జగన్నాథుడు మొట్టమొదట ఆవిర్భవించిన స్థలం. ఆయన ఒక దొంగ రూపంలో వచ్చాడు కదా, ఆ దొంగను అక్కడ పెట్టారట మొదట. అందుకని అక్కడే విగ్రహాలు తయారు చేశారు గనక, అక్కడే దొంగ వచ్చింది గనక అది ఆయన పుట్టిన స్థలంగా భావిస్తారు, జన్మస్థలం. అందుకని అక్కడ ఈ రథాలు 5 రోజులు అవుతాయి. ఎన్ని రోజులు? వారం రోజులు ఉంటాయి. ఈ వారం రోజులు ఈ రథంలో ఉన్నటువంటి స్వామిని రాత్రిపూట తీసి అక్కడ పెడతారు, మళ్ళీ అందులో పెడుతూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. ఇక్కడే ఈ గుండీచా దగ్గరే ఇప్పుడు ప్రస్తుతం శంకర మఠం ఉన్నది. ఆది శంకరాచార్యులు వారు 4 దిక్కులలో 4 శంకర మఠములు స్థాపించారు అని చెప్పుకున్నాం కదా. అందులో తూర్పు దిక్కున పూర్వామనాయ శంకర మఠం ఈ గుండీచా దగ్గరే ఉంటుంది, మందిరం దగ్గర. ఆ తర్వాత గౌడీ మఠాన్ని కూడా స్థాపించారు. మనకి పరమ పూజ్యుడు నిమాయి, ఆయన్నే తర్వాత ఏమన్నారు, శ్రీకృష్ణ చైతన్య అన్నారు. కృష్ణ చైతన్య మఠం అది. ఆయన అసలు పేరు నిమాయి, బెంగాల్లో పుట్టాడు ఆయన, మాయాపూర్లో. ఆయన కృష్ణుడికి అపరావతారం అని భావిస్తారు. పరమ పూజ్యుడు ఆయన. ఎంత అద్భుతంగా ఉంటుందండి ఆయన పాట కాని ఆయన మాట కాని. ఆజు ఖాసు మేరా దిన్ హై అమృత దిన్నాయా, అమృత దిన్నాయా. ఆజు ఖాసు మేరా దిన్ హై అమృత దిన్నాయా, అమృత దిన్నాయా. తన్ను మన్ను ధన్ను సబ్బుకో తుజు మే లగాయా, తన్ను మన్ను ధన్ను సబ్బుకో తుజు మే లగాయా. గోపాల రే గోపాల రే గోపాల రే తేరా ధ్యాను జ్ఞాను మన్ను భాయా, జ్ఞాను మన్ను భాయా. ఆజు ఖాసు మేరా దిన్ హై అమృత దిన్నాయా, అమృత దిన్నాయా. మహానుభావుడు నిమాయి రాసిన గొప్ప కీర్తన ఇది. ఈ రోజు నా జీవితంలో ముఖ్యమైన దినం. ఖాస్ అంటే ముఖ్యమైన హిందీలో. ఆజు ఖాసు మేరా దిన్ హై, మేరా దిన్ ఆజు ఖాసు హై. ఈ రోజే నిజమైన ముఖ్యమైన దినం. ఎందుకని? నేను ఈ రోజు శ్రీకృష్ణుడిని గుర్తించాను. నా శరీరం, మనస్సు,
ధనం అన్ని నీలో లగ్నం చేసి గోపాల గోపాల అని నిరంతరం నిన్ను ధ్యానం చేస్తూ ఉంటాను. అందుకే ఈ రోజు నాకు అమృతం వంటి దినము అని ఆయన మీద ఎన్నో కీర్తనలు రాశాడు. బెంగాలీలో రాశాడు, హిందీలో రాశాడు, అపూర్వమైన అద్భుతమైన భాషలో సంస్కృతంలో రాశాడు. ఆయన మీద ఒకప్పుడు నేను రాశాను గౌడీ మఠం వాళ్ళ కోసం, బహుశా 1987లో అనుకుంటున్నాను, 1987. చిన్న వయసు నుంచి పురాణాలు చెప్పడం వల్ల నేను అప్పుడు గౌడీ మఠంలో పురాణం చెప్పాను. కొవ్వూరు గౌడీ మఠంలో ఎక్కువ చెప్పేవాడిని. ఎక్కడికి వెళ్ళినా నేను మళ్ళీ ఉపన్యాసానికి కొవ్వూరు వెళ్ళిపోయి అక్కడ గౌడీ మఠం గోదావరి తీరంలో ఉంటుంది. వాళ్ళకి నేనంటే చాలా ఇష్టంగా ఉండేది. భాగవతం చెబితే నేనే చెప్పాలన్నట్టుగా వినేవారు. కుర్రాడి పురాణం అంటే ఎక్కువ ఇష్టపడేవారు. తర్వాత వాళ్ళు ప్రసాదం పెడతారు, పాయసం. ఆహా, అమృతానికి దానికి పెద్ద తేడా ఉండదు. అమృతం మనం ఎలా ఉందో చూడలేదు, కానీ ఆ ప్రసాదం తింటే అమృతం కూడా దాని ముందు బలా దూరానికి వస్తుంది. అంత బాగా చేస్తారు వాళ్ళు, చాలా బాగా చేస్తారు పాయసం. నేను వెళ్ళినప్పుడు నా కోసం స్పెషల్ గా చేసేవారు. ఉత్తప్పుడు రోజు చేయకపోయినా ఆ రోజులు మర్చిపోయాం, చాలా కాలం అయిపోయింది కదా. మరి ఎన్నాళ్ళు అయిందండి, చాలా కాలం. అక్కడ ఒక 5-6 సార్లు చెప్పాను నేను. ప్రాణం పెట్టేసేవారు వాడు. ఈ మధ్యన వెళ్ళకపోవడం వల్ల అక్కడ ఎవరెవరు ఉన్నారో, పాత వాళ్ళు ఉన్నారో కొత్త వాళ్ళు ఉన్నారో తెలియదు. అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఇది పాయసం ఒకటి ఎంతో రుచిగా ఉంటుంది, కానీ మిగతా పదార్థాలు తమాషాగా ఉంటాయి. మా నాన్నగారు 2001లో మరణించాక ఆయన అస్థికల్లో కొంత భాగం గోదావరిలో కలిపాం. గోదావరిలో కలిపిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో తలో ప్రాంతంలో ఉన్నటువంటి వాడు, బెంగళూరులో ఉన్నవాడు ఒకడు, వాడు రాలేదనుకుంటాను, కానీ బెంగళూరు వాడు ఎప్పుడు రాలేడండి. ఎందుకంటే బెంగళూరు కదా, అది బెంగళూరు. ఆయన పాపం దూరంలో ఉండిపోయాడు. వైజాగ్లో ఉన్న ఆయన ఒక ఆయన, నేను హైదరాబాద్ నుంచి, ఇటు నుంచి నేను, ఇలా అందరం వెళ్ళాం. కొవ్వూరులో దిగిన తర్వాత గోదావరిలో కలిపిన తర్వాత భోజనం ముందే చెప్పాం. ఈ గౌడీ మఠంలో నియమం ప్రకారం ఉంటుంది కనుక. పాపం వాళ్ళకి పొరపాటున ఏ రోజు వస్తున్నావో చెప్పకపోవటం వల్ల హఠాత్తుగా వెళ్ళడం వల్ల, అయ్యయ్యో ఒక్కరోజు ముందు తెలిస్తే బాగుండేదండి. అప్పటికి ఇవి లేవు కదండి సెల్ ఫోన్లు. 2001లో వాడికి సెల్ ఫోన్ ఏడిచింది, నాకు 2004లోనో 5లోనో వచ్చింది సెల్లో. అందువల్ల అప్పట్లో ఏమీ లేవు. సరే, ఇన్ఫర్మేషన్ అందలేదు మొత్తం మీద. అయ్యో మీకోసం పాయసం చేయలేకపోయామండి అన్నారు. సరే కాసేపు కూర్చోండి అన్నారు. మామిడికాయ పప్పు చేస్తాం అన్నారు. ఇంకేముంది, మామిడికాయ పప్పు, ఏవో పచ్చళ్ళు ఉంటాయి అనుకున్నారు వీళ్ళు. నాకు తెలుసు అనుకోండి, మిగతా వాళ్ళకి తెలియదు మామిడికాయ పప్పు అంటే ఒకటి అక్కడ. ఆ తర్వాత అన్నం వడ్డించారు. ఉప్పు కారం ఏం వేయరు కదా, వెయ్యినటువంటి అరటికాయ ముక్కలు. నా పక్కన మా తమ్ముడు, ఆయనేమో ఏదో మంచి భోజనం అనుకున్నాడు. ఆయన సాత్విక భోజనం వాళ్ళకి తెలియదు కదా ఇంకా అంతలాగా. తీరా చూస్తే ఉప్పు కారం లేని అరటికాయ ముక్కలు. ఇంతలో కాసేపు నాకు కంగారు పడకండి, మామిడికాయ పప్పు ఉందన్నాడు ఆయన. ఇంకేముంది వీడు ఆ మట్టు కన్నం ఇలా ముందుకు లేగాడు. ఆ కాసేపటికైనా ఓ గిన్నె పట్టుకొచ్చాడు. మామిడి, వాళ్ళు ఒరియా బెంగాలీ వాళ్ళు కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు బెంగాలీ వాళ్ళు ఎక్కువ, వాళ్ళ తెలుగు తమాషాగా ఉంటుందన్నమాట. అందుకే చాలా విచిత్రమైన తెలుగు. మామిడి కాయ పప్పు అన్నాడు. పట్టుకు రండి అన్నాడు ఈయన. ఏమిటది? ఓ మామిడికాయ ముక్కేసి చారు, అది మామిడికాయ పప్పుట. అది పప్పు లేదు, మామిడికాయ పప్పు అనుకున్నాడు. 2 కందిపద్దలు, ఒక్క మామిడికాయ ముక్క వేసి కాస్త ఏదో ఇంత చింతపండు వేసి చాలా సాత్వికంగా ఉంటుంది, ఏముండదు. ఉప్పు కూడా సరిగ్గా లేదు. ఇకేముంది, ఇంతర్నంలో కలిపి ఇది మామిడికాయ పప్ప అనుకున్నాడు పాప. అంటే వాళ్ళు ఎంత సాత్విక ఆహారం తింటారో చూడండి. మనకి మళ్ళీ మామిడికాయ పప్పు అంటే ఇక్కడ ఇలా మొన్న వడ్డించినట్టుగా ఉండదు. కారం లేదు. మన వాళ్ళు ఇక్కడ వేస్తే కారం దెబ్బకి మళ్ళీ 3 రోజుల దాకా కళ్ళు మండుతాయి అనుకోండి. అక్కడ అసలు కారం లేదు, ఉప్పు లేదు, మాయిదారు గొడవ. ఆ దెబ్బకి అడిలిపోయి ఇంకనే గౌడీ మఠానికి పోయినానికి రానన్నాడు. కంగారు పడకరా, పాయసం చేయిస్తాను. ఓ రోజు నేను పాయసం పెట్టిస్తే ఉత్తి ఆవు పాలే మరగబెట్టి కాచి 5 లీటర్ల పాలు కాచి అందులో 1 కేజీ బియ్యమే పోసి జీడిపప్పులు వేసి బెల్లం వేసి కొట్టి చేస్తారండి. రామరామ, పాయసం తింటే వైకుంఠంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక గ్యారంటీగా గోలోకానికి వెళ్లిపోయినట్టు, బృందావనానికి వెళ్లిపోయినట్టు, ద్వారకలోకి వెళ్లి కుచేలుడికి కృష్ణుడు పెట్టిన పాయసం తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత మధురంగా ఉంటుంది వాళ్ళ పాయసం. అద్భుతమైన పాయసం. మీకు జీవితంలో ఎప్పుడైనా గౌడీ మఠం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకు తినండి. జై గోపాలకృష్ణ భగవాన్కి. కృష్ణుడు అంటే మళ్ళీ వేరే లోకానికి వెళ్ళిపోతాం. ఇదంతా గురువు గారు ఎందుకు చెప్తున్నారు? ఆ గౌడీ మఠం ఆ గుండీచా దగ్గరే ఉంటుంది, మందిరం దగ్గర. ఆనాడు మహానుభావుడు నిమాయి కృష్ణ చైతన్య స్వామి వారు అన్ని చోట్లకి తిరిగి భూమండలం అంతా కాలినడకని తిరిగి అందరినీ జయించి మంత్రోపదేశాలు ఇచ్చి కృష్ణ మఠాన్ని స్థాపించాడు.
ఆయన లేకపోతే ఇస్కాన్ లాంటివి లేవు, వాళ్ళ ఇస్కాన్ లాంటివి లేకపోతే, గౌడీ మఠం లాంటివి లేకపోతే ఇప్పటికే విదేశాలలో చాలా ప్రమాదం వచ్చేది. కృష్ణుడికి సంబంధించిన తత్వాన్ని బోధించి బోధించి మహానుభావుల్ని తయారు చేసి, ఎంతో మంది గొప్ప వాళ్ళని తయారు చేసి మన ధర్మాన్ని నిలబెట్టిన మహానుభావుడు ఆ శ్రీకృష్ణ చైతన్య స్వామి, కృష్ణస్వరూపుడే. ఇలాంటి వాళ్ళు ఎంతమంది శ్రమిస్తే ఈ ధర్మం నిలబడిందండి. ఇప్పటికి కూడా ఒక ఆయన ఉన్నాడు, మంచి తుపాకీ తోటాల చెతగేసి మన ధర్మాన్ని నిలబెడుతున్నాడు ఆయన. ఆ కృష్ణ చైతన్య మఠానికి, గౌడీ మఠానికి, ఆ సంప్రదాయానికి చెందిన మహానుభావుడు. ఆయన పేరు రాధామనోహర్ గారు కదా, రాధామనోహర్ గారు. ఏం భలే ఉంటుందండి ఆయన భాష గాని, ఆయన తత్వం గాని. ఈ పచ్చితరగాళ్ళు గాని, ఈ కిరస్థానం గాళ్ళు గాని ఏకి పారేస్తాడు ఆయన. AK-47 ఆయన ఏకేసేవాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ధర్మం నిలబడుతుంది అనమాట. ఒక్కసారి ఎప్పుడైనా మన పీఠానికి చక్కగా తీసుకొద్దామండి. ఈ ధర్మాన్ని రక్షించి ఇలాంటి వాళ్ళు తీసుకురాకపోతే ఎలాగా? మేము ఎలాగో అలా పురాణం చెప్పగలం తప్ప అంత స్థాయిలో ధ్వజం ఎత్తలేము. ఎత్తే వాళ్ళకన్నా మనం చేయో తెప్పతే ఎలాగండి మరి? ఎవడెవడి దగ్గర ధర్మం ఉన్నదో, ఎవరు ధర్మాన్ని నిలబెడుతున్నారో వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన హిందువుల మీద ఉంది. సంఘటితం కావాలి మనం. ఒక ఓటు బ్యాంకుగా ఏర్పడాలి హిందువులు ఎప్పుడూ కూడా. హైందవాన్ని ఎవడు యజ్ఞం చేసినా, ఎవడు ఆలయం నిర్మాణం చేసిన వాడు కాపాడుతున్నట్టు ధర్మాన్ని కాపాడుతున్న వాళ్ళు మనం కాపాడాలి. ఒక ఆయన గుడి కట్టాడు, ఏ పార్టీ మనకు అక్కర్లా, గుడి కట్టాడు కదా, ఆయనకి సపోర్ట్ చేయండి. మనకి పార్టీలు అక్కర్లేదు, ఇంకొకర్లా, మనకు కులం అక్కర్లేదు, ఇంకోటి అక్కర్లేదు. మన ధర్మమునకు సాయపడుతున్నటువంటి వాళ్ళు యజ్ఞములు చేస్తే సాయం చేద్దాం, గుడులు కడితే సాయం చేద్దాం, ఏ అభివృద్ధి చేసినా మనం సాయం చేద్దాం. తద్వారా ధర్మరక్షణకి మన వంతు సహకారం మనం అందిద్దాం. ధర్మో రక్షతి రక్షత. జై శ్రీరామ్. ఆ తర్వాత గౌడీ మఠం పక్కన రామకృష్ణ మఠం కూడా ఉన్నది. వివేకానందుడి ధర్మమానని రామకృష్ణ మఠం అక్కడ స్థాపించబడింది. ఆ పక్కనే సూర్య దేవాలయం కూడా గుండీజాలో ఉంటుంది. కోణార్క సూర్య దేవాలయానికి నమూనాయ అన్నట్టుగా చిన్న సూర్యాలయం అక్కడ ఉంటుంది. అక్కడ గుండీచాలో ఈ రథములు 7 రోజులు ఉంచుతారు. తర్వాత తిరిగి తీసుకెళ్లి యథాస్థానంలో పెట్టేస్తారు. ఈ ఉత్సవమూర్తుల్ని మళ్ళీ ఆలయంలో ప్రవేశపెడతారు. ఈ ఊరేగించేది ఉత్సవమూర్తులు ఉండవు, మూలవిరాట్లు కష్టమా, అది మీకు తెలుసు. ఇలాంటి ఉత్సవమూర్తుల్ని ఊరేగిస్తారు, మళ్ళీ వాటిని లోపలికి ప్రవేశం పెడతారు. ఇక జ్యేష్ఠ మాసంలో అమావాస్య నాడు, ఆషాఢ మాసంలో రథోత్సవం కదా, ఆషాఢం ఆయనకి ఇష్టం కదా, జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య నాడు ఈ విగ్రహాలుంటాయే ఉత్సవమూర్తులకి మూలవిరాట్లకి కూడా కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసేట బ్రహ్మ. ఆనాడు కొబ్బరి నీళ్లతోటి, నారికేళ జలం అంటే పవిత్ర జలం. ఎందుకని? కొబ్బరి నీళ్లలో ఎంగిలి వెళ్ళదు. భూలోకంలో మీరు ఎంత కష్టపడి మడి నీళ్లు తెచ్చినప్పటికీ అందులో ఏదో రకంగా ఎంగిలి వస్తుంది. ఎందుకని? గంగాజలం తెచ్చామండి. ఆ గంగాజలంలో పైన ఎవరో స్నానం చేశాడా లేదా, ఆచమనం చేశాడా లేదా, కాబట్టి అంత గంగలో కూడా ఎంగిలి ఉంటుందిట. గంగనున్న చాప కప్ప ఎంగిలంటున్నావు లింగ అని పాటలేదు మరి పాతకాలంలో తత్వాల్లో. గంగలో చేప కప్ప అన్నీ ఉంటాయి. ఎవడు పడితే వాడు స్నానం చేస్తాడు. అందులో కొంతమంది అంటారు, ముక్కులు చీత్తారు కర్మ. కాబట్టి ఏ రకంగా చూసినా పాప అంత పవిత్రంగా చాలా గొప్పదైనా ఎంతో కొంత ఎంగిలి ఉంది. పోనీ సముద్ర జలం అందామంటే అందులో తాబేళ్లు పీతలు ఉన్నాయి, అందులో చేపలు బర్ర బర్రను అరగదీస్తూనే ఉంటారు, ఈ తుక్కు అందులోనే కలుపుతూ ఉంటారు. కాబట్టి ఆ నీళ్లలోనూ కొంత దోషం ఉన్నది. ఆఖరికి బావి నీరు తోడదామన్నా ఆ నీరు తోడే బకెట్లో దోషం ఉండొచ్చు, ఆ నీళ్లు తోడిన వాడి చేతుల్లో దోషం ఉండొచ్చు. అదే కొబ్బరికాయ అయితే బొండం అలా కొట్టేస్తాడు, బొండం పడంగా ఎత్తిపైన నీళ్లు పోసేస్తారు, చేత్తో పైన పట్టుకుంటారు కానీ నీళ్లలో వేలెట్టరు. కాబట్టి కొబ్బరి బొండం నీరు ఒక్కటే ఈ ప్రపంచంలో అతి పవిత్రమట. అందుకే కొబ్బరికాయ అంటే పరమాత్మకు అంత ఇష్టం అన్నారు. అందులోకి నీరు తనంత తాను వచ్చేస్తుంది, తనంత తానే ఎండిపోతుంది కూడా. ఎలా పుడుతుందో నీరు తెలియదు, ఎలా కురిడికాయప్పుడు ఎండిపోతుందో తెలియదు. అందుకని కొబ్బరి జలం అతి పవిత్ర జలం. నారికేళ జలం అంటే స్వర్గములోని అమృతం ఎంత గొప్పదో అంత గొప్పదట. అందుకని నారికేళ జలంతో ఈశ్వరునికి కానీ, ఉత్సవమూర్తులకి కానీ, ఇలాగ భగవంతుడికి సంబంధించిన మూర్తులకి, చక్రాలకి, సుదర్శన చక్రం వంటి యంత్రాలకి, వీటన్నిటికీ అభిషేకం చేయటం పరమ పవిత్రం. బ్రహ్మగారు ఆనాడు ఈ ఉత్సవమూర్తులకి, మూల విరాట్లకి అమావాస్య నాడు జ్యేష్ఠమాసంలో అభిషేకం చేశాడు. ఇప్పటికీ ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు అంటారు. ఇప్పుడు ఏం జరుగుతున్నాయనేది మనం కళ్ళారా చూడలేం కదా. మరి ఇది పురాణములో చెప్పారు, కానీ నేను తెలుసుకున్నాను కిందసారి వెళ్ళినప్పుడు. 2018లో పూరిలో 7 రోజులు ఉన్నాం. అప్పుడు అర్చకులు మాకు చెప్పారు, ఈ పురాణములో చెప్పినవన్నీ తూచా తప్పకుండా చేస్తున్నామండి అన్నారు. ఇప్పుడు అలాగే జరుగుతున్నాయట. మొహమాటలేదు, మీరు కావాలంటే వెళ్ళి అడగండి, వాళ్లే చూపిస్తారు. జ్యేష్ఠమాసంలో అమావాస్య నాడు కొబ్బరి నీళ్లతో మేము అభిషేకం చేస్తామని చెప్పారు.
ఆ తర్వాత వెంటనే చీకటి గదిలో పెడతారు చండోయ్. ఏది ఉత్సవమూర్తుల్ని కొబ్బరి నీళ్లతో అభిషేకించాక వెలుతురు లేని ఒక చీకటి గదిలో ఉంచుతారు. మళ్ళీ ఎప్పుడు తీస్తారు అందులోంచి? అమావాస్య పాడ్యమి అయిపోయాక ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు ఆ చీకటి గదిలోంచి బయటికి తీసుకొస్తారు. ఈ 3 రోజులు అంటే అమావాస్య నాడు రాత్రి, పాడ్యమి నాడు రాత్రి, విధి నాడు పగలు, ఈ విధంగా 3 పగళ్ళు అందులో ఉంటున్నాయి కదా. అవి ఈ 3 పూటలు అందులో ఉండడం అంటే అది ఎటువంటిదట? 3 రకాల తాపములను తొలగిస్తుందట. అది తల్లి గర్భంలో ఉండడం ఎంత గొప్పదో అలాంటిది. దాంతోపాటు తాపత్రయం తొలగిస్తుంది. ఆధ్యాత్మికము, ఆదిభౌతికము, ఆదిదైవికం అనే తాపత్రయం తొలగించడం కోసం ఈ చీకట్లో ఉంటాం మేము అని చెప్పారు వాళ్ళు. ఆ చీకట్లో వాళ్ళు 3 కాలముల పాటు ఉంటే, 3 ప్రొద్దుల పాటు అందులో ఉంటే మనకి 3 జన్మల పాపములు తొలగిపోతాయి. అది చూచిన వాళ్ళకి, అందులో ఉంచిన వాళ్ళకి కూడా పాపాలు తొలగిపోతాయి. ఇది కాక త్రిగుణములు కూడా నశిస్తాయట. మనలో సత్వ రజస్తమో గుణములు అనే 3 గుణములు ఉన్నాయి. ఈ గుణముల వల్లే మళ్లీ జన్మెత్తుతున్నాం. ఈ గుణముల వల్ల మనకు వచ్చే పాపపుణ్యములు రాకుండా చేసే గొప్ప కార్యక్రమం ఈ 3 పొద్దుల పాటు ఉత్సవ విగ్రహాలని చీకటి గదిలో ఉంచడం అన్నమాట. ఆ సమయంలో మనం అక్కడ ఉండగలిగితే అంటే ఏమిటి? వాళ్ళు అభిషేకం చేశాక గదిలోకి తీసుకుపోతున్నప్పుడు అక్కడ ఒక్క క్షణం చూడగలిగితే, గదిలోకి ఎలాగో వెళ్ళం, బయట నుంచి చూస్తాం కదా, అలా చూడడం వల్ల మళ్లీ విధి నాడు విగ్రహాలు బయటికి తీసుకొస్తున్నప్పుడు అక్కడికి వెళ్లడం వల్ల మనకి త్రిగుణములు నశిస్తాయి, తాపత్రయం తొలగిపోతుంది, 3 జన్మల సంస్కారములు తొలగిపోతాయి, తద్వారా ముక్తి వస్తుంది. ఇక తదనంతరం ఏం చేస్తారు? విధి నాడు బయటికి తీశాకే రథంలో పెట్టి ఊరేగిస్తారనే విషయం ఇందాక చెప్పాం, కొత్తగా చెప్పక్కర్. ఇక్కడ 5 తీర్థములున్నాయి. ఈ రథోత్సవం అయిపోయిన తర్వాత తప్పనిసరిగా ఈ పంచతీర్థాల్లోనూ స్నానం చెయ్యాలి ఎవరు? ఈ ఉత్సవంలో పాల్గొన్నవాళ్ళు. 5 తీర్థాల్లో మేము చేయలేమండి అన్నవాళ్ళు ఒక్క తీర్థములో అయినా స్నానము చెయ్యాలి. ఆ స్నానము విరజానది స్నానం. ఎంత గొప్పదో అంత గొప్పది. విరజానది ఎక్కడ ఉంటుంది? ఒక్క వైకుంఠంలోనే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. విరజానది వైకుంఠంలో ఉంది. కానీ భూలోకంలో మన అదృష్టం ఏమిటంటే భద్రాచలం దగ్గర గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఈ విరజానది అందులో చేరుతుందట. కావేరీ నదిలో ధనుర్మాసంలో ఈ విరజానది చేరుతుంది. అందుకే ధనుర్మాసంలో కావేరీ నదిలో స్నానం చెయ్యాలి. గోదాదేవి స్నానం చేసిందిగా ఆ సమయంలో. అందువల్ల మనం ఇక్కడే విరజానదిని పొందాలంటే భద్రాచలం వెళ్ళిపోవాలి. ఇప్పుడు భద్రాచలంలో గోదావరికి ఎప్పుడు వరదలు వచ్చినా ఆ వరదల టైములో లోపలికి ఈతకి వెళ్ళకండి. ఈతకి మాత్రం వెడితే ఈ విరజ మాటలో ఉన్న ఆ విరజ దగ్గరికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒడ్డునే ఉండి కాసి నీళ్లు తొలుకుని కాస్త స్నానం చేయాలట. చేస్తే అది విరజానది స్నానంతో సమానం. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్ర నిరూఢముగా వసించు. ఎంత గొప్ప పద్యం రాశాడండి మహానుభావుడైన. నేను ఈ మొత్తం దాశరథి కరుణాపయోనిధి అనే మొకుటంతో భక్త రామదాసు రాసిన శతకం ఒకప్పుడు గానం చేశాను. 2005వ సంవత్సరంలో దీన్ని రికార్డ్ చేశారు. వారి పేరు ఏమిటంటే చాలా మంచివారండి, చల్లా సాంబిరెడ్డి గారు. చల్లా సాంబిరెడ్డి గారు అప్పట్లో తెలుగు పద్యం అందచందాలు అని ఒక కార్యక్రమం నడిపారు వారు. తెలుగు పద్యం అందచందాలు, తెలుగు పద్యం అందచందాలు, లేకపోతే హృద్యం తెలుగు పద్యమో, లేకపోతే ఏదో అప్పట్లో టైటిల్ మొత్తమే తెలుగు పద్యాల మీద. దూరదర్శన్లో అది చాలా కాలం పాటు వచ్చింది. అందులో నేను కూడా ఒక 13 వారాలు ఎంతో జడ్జిగా పాల్గొని చాలా అద్భుతంగా నడిపాం. చల్లా సాంబిరెడ్డి గారు వారి పేరు. వారి ఈ దాశరథి శతకాన్ని నా చేత గానం చేయించారు. సన్నగా మ్యూజిక్ కూడా వస్తుంది, రాగాలతోటి పాడాను. నేను నీ రాగంగా కాకుండా రాగాలతో పాడాను. ఏమండి అది ఇప్పుడు మన వెబ్సైట్లో ఉందా, యూట్యూబ్లో ఉందా? భక్తులందరికీ ఆ యూట్యూబ్లో లింక్ ఇవ్వండి. ఇస్తే మొత్తం 108 పద్యాలు వింటారు. ఒక్కొక్క పద్యం ఒక్కొక్క రాగం, కొన్ని పద్యాలు కొన్ని రాగాలు అలా మార్చేసి పాడాం. మొత్తం అద్భుతమైన పద్యాలు అవి. అందులోనే విరజానది గౌతమి అన్నారు. గౌతమి నది అంటే ఏమిటి? గోదావరి అంటే విరజానది అన్నాడు ఆయన. అంత అద్భుతమైన దివ్యస్థలం భద్రాచలం మనకి దగ్గరలోనే ఉన్నది. వెళ్ళి దర్శనం చేసుకోకపోతే ఎలాగండి? భద్రాచలం వెళ్ళాలి, గోదావరిలో స్నానం చెయ్యాలి. నాకు చాలా ఇష్టం ఆ భద్రాచలం అంటే. అక్కడ ఎన్నో భాగవత సప్తాహాలు చేశాం. అక్కడ 3 సార్లు భాగవత సప్తాహం చేసినట్టు నాకు గుర్తు. ఇంకోసారి కూడా చేసామో తెలియదు కానీ శేషకుమార శర్మ గారు ఉన్నారు. శేషకుమార శర్మ గారు ఆయన, వాళ్ళ అబ్బాయి,
అక్కడ మంచి పురోహితులు, వారింట్లో ఉన్నాం. ఆంజనేయుడి గుడి దగ్గర చేశాం, అక్కడ సత్రంలో అంబా సత్రంలో చేశాం, అవధానాలు కూడా చేయించారు నా చేత. చాలా అద్భుతంగా జరిగి, మహావైభవంగా జరిగే ఆ రోజులు వేరు. అప్పట్లో అందరూ ఐకమత్యంతో అక్కడ ఉండేవారు కూడా. నాకు ఆ భద్రాచలం తలుచుకుంటే ఇన్ని రకాలన్నమాట. అలాగే భద్రాచలం దాటి ముందుకెడితే చర్ల అని వస్తుంది కదా, ఆ చర్లకు ముందు పంచవటి దాటాక చర్లకి ముందు సత్యనారాయణపురం అని ఒక ఊరుందండి. ఆ ఊళ్ళో సత్యనారాయణపురం, అది ఖమ్మం జిల్లాలోకి వస్తుంది అనమాట. అప్పట్లో, ఇప్పుడు జిల్లాలో ఏమైనా విడిపోయామో కానీ అప్పట్లో అదంతా భద్రాచలం గాని చర్ల గాని ఇవన్నీ ఖమ్మం జిల్లా. అందులో సత్యనారాయణపురంలో 1991 ఫిబ్రవరిలో అద్భుతంగా భాగవత సప్తాహం చేశాం. 1991 అంటే ఇప్పుడు ఎన్నేళ్ళైంది? 30 ఏళ్ళు అయిపోయింది. అట్లా ఓరి నాయన. అప్పుడు నేను చదువుకుంటున్నాను, ఎంఏ చదువుకుంటున్నాను. తెలుగు ఎంఏ చేస్తున్న కాలంలో నన్ను పిలిపించారు. ఆయన పేరు, ఆ ఊళ్ళో ఉండే ఆయన పేరు దాట్ల సీతాపతిరాజు గారు. చాలా మంచివాడు పాపం. ఆ ప్రాంతం అభివృద్ధి చేసి పొలాలన్నీ అద్భుతంగా పండించి ఆ ఊళ్ళో ఒక స్కూల్ కూడా ట్రస్ట్ బోర్డు ద్వారా పెట్టించారు. ఒక ట్రస్ట్ స్కూలు, ఎయిడెడ్ స్కూల్ అనమాట. ఆ రోజుల్లో అక్కడ పేర్లు చాలా కాలం 30 ఏళ్ళు అయిపోయింది కదా, అందుకని గుర్తురాడు. పార్థసారథి గారు, కూచిపట్ల పార్థసారథి గారు అన్నారేమో, హై స్కూల్కి హెడ్ మాస్టర్ గా ఉండేవారు. సీతాపతిరాజు గారు ఆ స్కూల్కి హెడ్ మాస్టర్ గా ఆయన నియమించారు. చాలా మంది అందులో పనిచేసేవారు. ఆ వైభవం చెప్పలేం, అంత వైభవం. నేను అక్కడ భాగవత సప్తాహం చేసి పురాణం చెబుతూ ఉంటే ఆ పురాణానికి ఆశ్చర్యపోయారు ఆ ఊళ్ళో వాళ్ళంతా. ఈ పురాణమునికి అధ్యక్షుడిగానేమో భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో ఉన్నటువంటి వెంకటరామరాజు గారు, కలిదిండి వెంకటరామరాజు గారిని పెట్టారు. ఆయన ఆఖరి రోజు ఏమన్నారో తెలుసా? పుస్తకం చూడకుండా భాగవతం అంతా మస్తకంతో 2 పూట్ల చకచక చెబుతున్నటువంటి ఈ కుర్రవానికి ఆంధ్రమురారి అని ఒక బిరుదు ఇస్తున్నామని అప్పట్లో బిరుదు ఇచ్చారు. ఆంధ్రమురారి. ఆ రోజుల్లో ఆ అడవుల్లో కూడా తిరిగాం మేము. అక్కడ తిరుగుతూ ఉంటే పంచవటి దగ్గర అక్కడ కూడా. తర్వాత మళ్ళీ వెంటనే ఆ సంవత్సరమే పుష్కరాలు వచ్చాయి. గోదావరి గుర్తుందా మీకు? 91 ఫిబ్రవరిలోనేమో భాగవతం చేశాం, 91 ఆగస్టులో పుష్కరాలు వచ్చాయి. పుష్కరాల్లో రామాయణం చెప్పాను. ఈ 2 కాలములు ఎందుకు ఇంత గురువు గారు చెబుతున్నారంటే, అక్కడ భద్రాచలం అడవులవన్నీ కేకారణ్యాలు అప్పుడు ఇంకా బాగా ఉండేవి కదా. ఈ సత్యనారాయణపురం చుట్టూతో అడవులే. ఆ అడవుల్లో తిరుగుతూ ఉంటే కోదండం పుచ్చుకున్న నల్లని ఆయన ఒక ఆయన కనబడ్డాడు. తర్వాత నాకు అర్థమైంది, రామచంద్రుడే ఈ రూపంలో దర్శనం ఇచ్చాడు. ఆ ప్రాంతంలో రాముడు తిరుగుతాడు, కోదండం పట్టుకుని ఎవడన్నా విల్లు పుచ్చుకుని బోయివాడు రూపంలో నెత్తి మీద ఏకబెట్టు కనబడ్డాడంటే, నల్లగా ఉన్నాడంటే రాముడు, ఎర్రగా ఉన్నాడంటే తప్పనిసరిగా లక్ష్మణుడే. పక్కనే టింగ్ రంగాని చెంచులక్ష్మి రూపంలో తిరుగుతూ అహనా పెళ్లి అంటారు పాడుకుంటూ ఉంటే, గీతాలు పాడుకుంటుంటారు కొందరు. అది సీతాదేవి, ఇంకేం సందేహం లేదు. అద్భుతంగా ఉంటుంది. కోతులు భలే తిరుగుతాయి అక్కడ. ఎంతో బాగా చాలా కాలం ఆయన కార్యక్రమాలు నడిపారు. 2-3 సార్లు వెళ్ళాను పాపం. తర్వాత ఈ నక్సలైట్లు ఆ సీతాపతిరాజు గారిని 2 సార్లు దోచుకుని పూచికపొలు లేకుండా పట్టుకుపోయారు. ఎంతో డెవలప్ చేసిన పుణ్యాత్ముడైన, ఆధ్యాత్మిక శక్తి అన్ని శక్తులు కలిగిన వాడు. ఇలా దోచుకుపోయినా ఆయన పట్టించుకోకుండా మళ్ళీ డెవలప్ చేశాడు. 4వ సారి చంపేశారు కాల్చి. అప్పుడు మాత్రం చాలా మంది బాధపడ్డారు. ఏం చేస్తాం, కాలప్రభావం అది. వాడు బాగుపడరు, ఇంకొకటి బాగుపడరు. ఇదేగా నక్సలిజం అంటే. ఎంత బాగా డెవలప్ చేశాడండి ఆ ప్రాంతాన్ని. ఇప్పుడు ఊడంతా ఆయన పోయాక ఏముంది, అయోమయం అయిపోయింది. సరే, అదో పక్కన పెడితే ఎప్పుడైనా భద్రాచలం వెళ్ళడమే కాకుండా పర్ణశాలకు వెళ్ళండి. ఆ రూట్లో ఆ అడవుల దగ్గర కాసేపైనా చెట్లు పక్కన ఆగండి, కాసేపు రామభజన చెయ్యండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, పాలించ రామమ్ము పట్టాభిరామ, పాలించరా కరుణించ రామమ్ము కౌసల్య రామ, కరుణించ రామమ్ము ఆదరించ రామమ్ము అయోధ్య రామ, ఆదరించ రామమ్ము అయోధ్య రామ, దయచూడ రామమ్ము దశరథ రామ, దయచూడ రామమ్ము దశరథ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది పాడుకునేవాడిని నేను అక్కడ. నిజంగా అడవుల్లో తిరిగినప్పుడు ఇలాగే పాడేవాడిని. ఇది పాడితే అణువణువున ఎక్కడో చోట రామచంద్రుడు దర్శనం అవుతుందన్నమాట. కాబట్టి ఎక్కడికైనా వెడితే ఆయా ప్రాంతాల్లో తప్పనిసరిగా ఈ భగవన్నామస్మరణం చేసి తీరాలి. వాటిల్లో స్నానం చెయ్యాలి.
మనం ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం? విరజా నదీ స్నానం గురించి చెప్పుకున్నాం. ఆ గౌతమి విరజా నది, ఆ పద్యాలు మీరు వినండి. ఆ విరజానది కావేరీ దగ్గరేమో ధనుర్మాసంలో ఉంటుంది. ఉత్తరోధుల్లో విరజానదికి వెళ్ళలేం, వైకుంఠానికి అసలు వెళ్ళలేం. కానీ ఈ రథోత్సవం అయిన తర్వాత అక్కడ ఒక పంచతీర్థాలు, 5 తీర్థాలు ఉన్నాయి. ఈ 5 తీర్థములలో ఏ తీర్థంలో స్నానం చేసినా సాక్షాత్తు వైకుంఠంలో విరజానది స్నానము చేసిన మహాఫలితం పొందుతాం. ఒకవేళ మన అదృష్టం బాగుండి 5 చేస్తే ఇక చెప్పక్కర్లేదు. ఆ పంచతీర్థాల్లో మొదటిది మహాకృష్ణ తీర్థం. సంస్కృతంలో మహాకృష్ణ తీర్థం అంటారు, కానీ ఇప్పుడు ఏమంటున్నారు అక్కడ బడాకృష్ణం. బడాకృష్ణ అంటే పెద్ద కృష్ణుడు, మహాకృష్ణుడే బడాకృష్ణ అయ్యాడనమాట. ఆ బడాకృష్ణ తీర్థంలో స్నానం చేయండి. ఇప్పుడు పేర్లు చెప్పకపోతే అక్కడికి వెళ్ళాక ఇక్కడ ఎక్కడో మహాకృష్ణ తీర్థం అండి అంటే మాకు తెలియదండి అంటారు. వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు ఒరియాలో తెలియదండి అని ఏదో ఉంటుందిగా చెబుతారు. కాబట్టి బడాకృష్ణ తీర్థం ఎక్కడ అంటే తీసుకెడతారు. నేను మళ్ళీ మీకు మాట ఇస్తున్నాను, రేపు జనవరిలో వెడుతున్నాం. జనవరి 20 రాత్రి కొందరు, 21 ఉదయం కొందరు చొప్పున బయలుదేరేటట్టుగా ఏర్పాటు చేశాం. శుక్రవారానికి అక్కడికి వెడతాం. శనివారం నాడు జనవరి 22వ తారీఖు నాడు శనివారం ఉదయం 7:30 నుంచి పంచమి వచ్చేస్తుంది. ఆ పంచమి ఘడియల్లో కలశ స్థాపన చేసుకుని గీత గోవిందం చెప్పుకుంటాం. గీత గోవిందం అంటే కృష్ణుడి చరిత్ర, కృష్ణలీలలు అద్భుతంగా ఉంటాయి. అందులో ఒక్కొక్క పాటకి కృష్ణుడు ఏ ఏ లీలలు చేశాడో వ్యాఖ్యానంతో కూడినటువంటిది అనమాట. సప్తాహం చేస్తున్నాం. 22 నుంచి 28 వరకు సప్తాహం. ఇవాళే సూర్యబాబు గారికి డేట్లు ఇచ్చాం. ఇంచుమించుగా మారకుండా అలాగే ఉంటుంది షెడ్యూల్. ఒక రోజు అటు ఇటులో వెళ్ళొచ్చు కాక. 29ని అక్కడికి దగ్గరలో ఓడ్యానపీఠం ఉంటుంది. అక్కడే దగ్గరలోనే వైతరణి నది ఉంది. ఆ వైతరణి నదిలో స్నానం చేస్తే వైతరణికి వెళ్ళక్కర్లా, యమలోకానికి వెళ్ళక్కర్లా. చాలా గొప్ప నది. ఇవన్నీ కూడా చూసిన తర్వాత 30నో ఎప్పుడో తిరిగి వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తారు. అవకాశం ఉన్న వాళ్ళు రండి, లేని వాళ్ళు మీ దారిని మీరు వెళ్ళి రండి. మొత్తం మీద కాకపోతే ఈ యాత్రకి మాత్రం కులాసా యాత్రగా అనుకున్న వాళ్ళు ఎవరు రావద్దు. జల్సా యాత్ర కాదు, కేవలం పరమభక్తితో చేసే యాత్ర. కాబట్టి భగవత్ కథలు, దర్శనాలు, జపతపాలు, ఆలయ దర్శనాలు వీటి కోసం రండి. మంచి భోజనాలు తప్పనిసరిగా ఉంటాయి. మాతో యాత్రకు వచ్చిన వాడికి ఎప్పుడు కూడా భోజనానికి ఎప్పుడు పిండి వంటల భోజనానికి లోటు ఉండదు, తిండికి లోటు ఉండదు. కానీ అలాగని ఏదో ఇళ్లలోలాగా 5 స్టార్ హోటల్స్ లో జీవించాలనుకున్న వాళ్ళు యాత్రకు రాకుండా ఇంట్లో కూర్చోవాలి. యాత్రలో ఒక్కోసారి ఏమవుతుంది, రైలు లేట్ అవుతుంది, కింద కూర్చోవలసి వస్తుంది. ఒక్కోసారి ఒక అరగంట ఆలస్యం అవచ్చు భోజనానికి. ఆ పడంగా పళ్ళిలా పెట్టేసి ఏమిటిది ఈ యాత్ర, అరగంట లేట్ అయ్యింది, ఉప్మా ఏది లేదు చెప్పమా అని తగాదా పడేవాళ్ళు రాకూడదు. అవసరమైతే అరగంట లేట్ అయినా మీ బిస్కెట్లు వీటిని ఒక 10 నిమిషాలు ఓర్చుకునేవాడు రావాలి. యాత్రలు మరి మన చేతులు ఉండవు కదండి. మన ఇంట్లోనే మనం చేసుకోలేకపోతున్నామే. నీరసం వచ్చేస్తుందంటే నాకు నీరసం వస్తుంది, నువ్వు చేసి పెట్టవు ఎందు మన ఒక ఇంట్లో ఒక ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడికి నీరసం, ఆవిడికి వయసు అయిపోయింది. ఈయన నిమిషానికి ఒకసారి ఉప్మా కాఫీ అంటే ఆవిడ చెయ్యొద్దా? పోనీ నేను చెయ్యొచ్చుగా, చేయడు. కూర్చొని అలా పేపర్ చదువుకుంటూ కూర్చొని టీవీ చూసుకుంటూ ఉప్మా ఇడ్లీ అంటే ఏం చేసి పెడతారు ఎవరైనా? ఇంట్లోనే చేయనప్పుడు యాత్రలో ఏం చేసి పెడతారు? ఒక్కోసారి కొంచెం సర్దుకోవాలి. అలాగనే ఇంతవరకు ఎప్పుడు ఎవరికి ఇన్ని ఏళ్లుగా ఆర్గనైజేషన్ లో లోపమే రాలేదనుకోండి, లోపం ఎత్తడం కూడా పాపం. సరే ఇదంతా పక్కన పెడితే ఆ పవిత్ర క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు స్నానం చేయాలన్నమాట. మనం గురువు గారితో పెడితే గ్యారంటీగా తెలిసిపోతుంది కదా. ఓహో ఇది బడే కృష్ణ, ఇది రౌహిణ్య తీర్థం అని దాన్ని పూర్వం కూడా పిలుస్తారు. పూర్వకాలంలో ఎవరెవరు దాన్నే రౌహిణ్య తీర్థం అనేవారు. మీకు ప్రారంభంలో చెప్పానుగా, రౌహిణ్య తీర్థం రోహిణీ తీర్థం అన్నారని. అదే రౌహిణ్య తీర్థం లేక బడాకృష్ణ తీర్థ అని ఇప్పుడు అనాలి. అందులో మొదట స్నానం చెయ్యాలి. మొదట స్నానం ఎక్కడ చేయాలి? రౌహిణ్య తీర్థం లేక మహాకృష్ణ తీర్థం లేక బడాకృష్ణ. ఇది ఆలయానికి పక్కనే ఉంటుందండి. ఆలయం పక్కనే ఉంటుంది. ఆలయం లోపలే అనుకోండి, ఒక విధంగా కాంపౌండ్ లేనది. కాంపౌండ్ లోపల ఉందో ఏదోటో తెలియదు కానీ మొత్తం ఆలయానికి చాలా దగ్గర అన్నమాట. ఇంచుమించుగా ఈ గుళ్ళో ఉంటే ఆ రోడ్డే తీర్థం అనుకోండి, అంత దగ్గరగా ఉంటుందన్నమాట. ఇక రెండవది మార్కండేయ తీర్థం. ఇది ఎలా ఏర్పడిందో ఇన్నిసార్లు చెప్పాక కూడా తెలియకపోతే ఎలాగా? రౌహిణ్య తీర్థం మొదట్లోనే చెప్పాను. పాత రోజుల్లో మొదటి రోజుల్లో పురుషోత్తమ క్షేత్ర మహిమ విన్న వాళ్ళకి అర్థమవుతుంది. రెండవది మార్కండేయ తీర్థం. మార్కండేయుడు అక్కడ స్నానం చేసిన గొప్ప తీర్థం. ఆ తీర్థంలో కూడా స్నానం చేయాలి. మూడవది మహోదధి లేక స్వర్గధామ తీర్థం.
స్వర్గధామము లేక మహా ఉదధి. ఉదధి అంటే సముద్రం. సముద్ర జలాలు అందులోకి వస్తాయి ఆ గుంటలోకి. అందుకే దాన్ని మహోదధి తీర్థం అంటారు. అందులో స్నానం చేస్తే గ్యారంటీగా స్వర్గం మాత్రం వస్తుంది, నరకం రాదు. వైకుంఠానికి వెళ్ళామా లేదా అని చెప్పలేదు, ఎందుకంటే మన భక్తిని బట్టి వైకుంఠం. వైకుంఠం కైలాసం తేలికేం కాదు. ఇది పద్మాకర్ గారు ఉపన్యాసానికి ఇక్కడికి వచ్చినంత తేలికేం కాదు అది. అందువల్ల కనీసం వైకుంఠంకి వెళ్ళకపోయినా నరకానికి వెళ్లకుండా ఉంటే చాలు కదటండి బాబు. అంతే. స్వర్గధామ తీర్థం అని ఎందుకన్నారంటే అందులో స్నానం చేస్తే గ్యారంటీగా స్వర్గం వస్తుంది. 4వది ఇంద్రజుమ్న తీర్థం. ఇంద్రజుమ్న సరస్సు అది బాగా పెద్ద సరస్సు. అది ఇంద్రజుమ్నుడు దానం చెయ్యటం వల్ల ఏర్పడిన సరస్సు. అందులోనే వరుణుడు నీళ్లు కురిపించటం వల్ల నీరు వచ్చిందని, అందులో అవభృత స్నానం ఇంద్రజుమ్న మహారాజు చేశారని చెప్పుకున్నాం. ఆ తీర్థం అది. 5వది నరేంద్ర తీర్థం అంటారు దాన్ని. దాంట్లో ఒక ప్రత్యేకత ఉన్నది. ఇంద్రజుమ్నుడు తన చేతిలోకి కర్ర తీసుకుని తవ్వినటువంటి సరస్సట. నరేంద్రుడు అంటే మహారాజుల్లో గొప్పవాడు. అంత గొప్ప మహారాజు గారు గుణపం లేకుండా కర్రతో తవ్వితే భూదేవి సంతోషించి ఓ పెద్ద గుంట ఏర్పాటు చేసిందట. ఆ గుంటలోకి వరుణుడు నీరు కురిపించాడు. ఈ విధంగా మహారాజు గారు ఏర్పాటు చేసిన సరస్సు గనక ఆల్రెడీ అప్పటికి ఇంద్రజుమ్న తీర్థం ఆయన పేరు మీద ఉంది గనక మళ్ళీ ఈయన పేరు పెడితే బాగుండదని నరేంద్ర తీర్థం అన్నారు దాన్ని. ఇది ఇంద్రజుమ్న తీర్థమే, అది ఇంద్రజుమ్న తీర్థమైనా ఏది ఒరిజినల్ ఇంద్రజుమ్న తీర్థం అనేది మనబోటి వారికి తెలియదు గనక ఈ 2వ దానికి నరేంద్ర తీర్థం అని పేరు పెట్టారు. ఇంకో రహస్యం ఏంటి తెలుసా? అందులో 2 నరేంద్రులు స్నానం చేశారు. ఒక ఆయనేమో వివేకానందుడు, ఆయన అసలు పేరు నరేంద్రుడు, ఆయన అందులో స్నానం చేశాడు. ఇప్పుడున్న నరేంద్రుడు కూడా అందులో స్నానం చేశాడు. అసలే నరేంద్ర తీర్థం. ఆపై మనకి అదృష్టవశాత్తు ఆ నరేంద్రుడు బెంగాల్ నుంచి స్నానం చేశాడు. ఈ నరేంద్రుడు ప్రధానమంత్రి గారు, ఈనాటి ప్రధానమంత్రి గారు స్నానం చేశారు. నిజంగా అది అపూర్వ తీర్థం, చాలా గొప్ప తీర్థం. ఆ నరేంద్ర తీర్థం 5వది. వీటిల్లో తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారైనా స్నానం చేయాలి. అందులో రథోత్సవం అయ్యాక చేస్తే మరీ ఫలితం వస్తుంది. సరే, ఎలాగో మనం వెళ్ళేది ఉత్తరాయణ పుణ్య